నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు మంది నేతల మీద అయితే అరెస్టుల పర్వం జరుగుతుంది. అయితే ఇందులో ప్రముఖంగా ఒక టాలీవుడ్ దర్శకుడు పేరు కూడా వినిపిస్తుంది. మరి అరెస్ట్ తప్పదా అంటే మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది నేతల మీద కేసు ఫైల్ అయినాయి అని చెప్పేసి వస్తుంది. అందులో ఏంటంటే టాలీవుడ్లో ఉన్న ఒక ప్రముఖ దర్శకుడి పేరు కూడా వినిపిస్తుంది. మరి తన మీద కేసు ఫైల్ అవుతే అరెస్ట్ తప్పదంటారా? మరి అంటే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే వైసీపీ నేతల మీద కూడా ఫస్ట్ టైం కేసులు అంటే ఈ మధ్యకాలంలో వింటున్నాము. ముందైతే ఎక్కడా లేదు, రకరకాల వార్తలు విన్నాం. వాళ్ళ మీద కేసులు ఏమైనా లేదు, తిరిగి టీడీపీ వాళ్ళ మీద పెట్టారని, వాళ్ళు వచ్చి కొట్టినా వీళ్ళ మీద కేసులు పెట్టారని రకరకాలుగా విన్నాం. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారని అంటే నిజంగా కాకినాడ రూరల్ పోలీసులు మంచి పని చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి అనుచరులు ఒక పర్టికులర్ ఒక అపార్ట్మెంట్లో వైసీపీకి సంబంధించి, అంటే ఇప్పుడు పర్టికులర్గా వైసీపీకి అనకూడదేమో, ఇక్కడ ఏ పార్టీ అయినా వాళ్ళు ఎన్నికలకు సంబంధించిన క్యాన్వాసింగ్ సంబంధించిన అదే ప్రచారం సంబంధించిన సామాగ్రి భద్రపరచుకోవడం అనేది సహజం. అయితే అవి ఎటువంటివి తాయిలాలు ఇచ్చే విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. అంటే ఇప్పుడు బాగా డబ్బులు పంచుతున్నారు, అది వేరే విషయం, ఏ పార్టీ వాళ్ళైనా. తర్వాత ఒకప్పుడు వెండి భరిణులని రకరకాలుగా ఇచ్చేవారు కదా. మీరు దాన్ని ఏమంటారు, సుపారీ టైప్లో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నోట్ ఇస్తారు. మొన్న రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, మన ఎవరు సంపూర్ణేష్ బాబు గారి సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా చూసారు, మండేలా తమిళ్, అది రీమేక్, సమ్ కమ్యూనిస్ట్ పేరు ఉంటుంది. సో ఆ నోట్ ఇస్తారు, ఆ నోట్ తీసుకెళ్తే మీకు 2000 ఇస్తామని చెప్తారు. సో జనరల్గా అది చాలా సందర్భాల్లో జరిగిందే ఎన్నికల్లో. లేదంటే మీరు మీ ఇంటిలో 10 ఎంతమంది ఉన్నారు, 5గురు, 5గురు అయితే సరే నువ్వు ముందు ఓటేసి వచ్చి కనబడు, ఆ ప్రస్తుతానికి 2000 ఉంచు, మొత్తం నీకు 5గురు ఉన్నారు కాబట్టి 10,000 ఇస్తాం మీ ఇంటికి. ఇట్లా రకరకాలుగా ఇస్తారు వస్తువులు. అలాంటి సామాగ్రి అని కూడా ఒక భద్రపరిచిన దగ్గర టీడీపీ జనసేన కూటమి ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసి స్థానిక పోలీసులకు చెప్పడము అన్నీ జరిగితే, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి అరే వైసీపీ వాళ్ళ వాదన ఏంటి, మా బాధలే మేము పడుతున్నాం, మేము పంచడానికో ఏదో ఇవ్వడానికో ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మేము దాచుకున్నవి మేము పంచాలనుకుని మీరు ఎందుకు చెప్తారు, బయటికి చెప్తారని కోపం వస్తుంది వీళ్ళకి. అలా వీళ్ళు ఫైర్ అయ్యారు. ఫైర్ అవ్వడం వీళ్ళు కూడా అరే మీరు ఇంత పబ్లిక్గా పంచడం ఏంట్రా బాబు, పంచడానికి తెచ్చుకున్నాం అని చెప్తున్నారు ఏంట్రా బాబు మీరని వీళ్ళు అడిగేసరికి ఇంకా మాట పెరిగి గడిచిన 5 ఏళ్ళలో చాలా దగ్గర గొడవలు, దారుణాలు, కొంతమంది చంపేడాలు కూడా జరిగాయి. సో అట్లా జరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తానికి గొడవలు, దాడులు జరిగాయి. అవి రెడ్ హ్యాండ్గా పట్టుకునేసరికి స్థానికంగా వాళ్ళు అంతా ప్రతిఘటించేసరికి ఎట్టకేలకు పోలీసులు వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారంట. రూరల్ ఎమ్మెల్యే గారు బ్రదర్ కూడా సినిమా డైరెక్టర్ ఎవరో ఉన్నారు, అంటే ఈ కురసాల కళ్యాణ్ కృష్ణ గారు ఎవరో ఉన్నారు, గాడి చిన్న ఆయన, తర్వాత ఇంకేవో ఒక 5-6 సినిమాలు చేశారు ఆయన, ఆ డైరెక్టర్ ఆయన. సో ఆయన కూడా ఇందులో ఉన్నాడు. టాలీవుడ్ జనరల్గా ఏంటంటే సినిమా ఊళ్ళు అనేసరికి భూతద్దులను చూస్తారు ప్రతి ఒక్కరు కూడా, చిన్న అంశం ఆయన మామూలుగా వాళ్ళ అన్నయ్య గారే ఉన్నారు కాబట్టి సపోర్టుకో లేదా క్యాన్వాసింగ్కో వెళ్ళుంటాడు ఆయన. పాపం ఆయన కూడా కలిపేసి ఇట్లా ఉన్నాడు అన్నట్టుగా చేశారు. మేబీ ఆయన ఉన్నారో లేదంటే సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఊరికే హైప్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు. అంటే మనం ఒకవైపు మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నా. సో అందుకు కళ్యాణ్కి మిగతా ఈ 6గురితో పాటు ఈయన ఉండడం, ఈయన పేరు హైలైట్ అవుతుంది కాబట్టి అసలైన 6గురు వాళ్ళు చేసుకొని ఏదో చేశారంట. ఈయన కూడా వాళ్ళ మందితో పాటు ఉన్నారు కాబట్టి ఈయన పేరు బాగా వినిపిస్తుంది బయట. అంతే కదా, మొన్న టాలీవుడ్ డ్రగ్స్ విషయం కూడా దానికి బన్నీ ఏదో ఓపెన్ చేశారని, బన్నీ ఫ్రెండ్ అని అల్లు అర్జున్ గారికి, తర్వాత కృషి గారు దానికి ఆ పబ్కి వచ్చారని రకరకాల. అంటే జనరల్గా ఇప్పుడు ఆయన అంటే పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్ దుబాయ్లో ఒక ఫంక్షన్లో కలిసి ఫోటో దిగాను, ఈ ఫోటో చూపిస్తే చాలా అన్నట్టుగా సినిమా వాళ్ళని జనరల్గా చాలామంది వాడుకుంటూ ఉంటారు. మేబీ ఇక్కడ కూడా కొంతమంది వాడుకున్నారేమో. కాకపోతే అక్కడ వ్యవహారం ఏంటంటే ఎక్కడైతే టీడీపీ జనసేన కూటమి ఈ సామాగ్రి అంతా కనిపెట్టి పోలీసులకు అప్పచెప్పడం జరిగిందో అక్కడ అది లైవ్ కవరేజ్ చేస్తున్న కొంతమంది మీడియా మిత్రుల మీద కూడా దాడి జరిగింది. అక్కడ అందరికీ కడుపు మండింది. ఇప్పుడు వాళ్ళు కొట్టుకోవడంతో మీరు ఇవన్నీ తీస్తే దొరికిపోయారు విట్నెస్ కదా, ఇంకా దొరికిపోయారు అన్నట్టుగా వాళ్ళని కూడా చెదగొట్టారు. అందుకు అక్కడ ఎవరెవరు జనరల్గా
ప్రముఖులందరూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు మెయిన్ వ్యక్తి, తెలిసిన వ్యక్తి, నోన్ పర్సన్, కొంచెం ఫెమిలియర్ ఎవరుంటే వాళ్ళ పేరు బయటకు వస్తుంది. ఫెమిలియర్గా డైరెక్టర్ గారు కనబడ్డారు కాబట్టి ఇంకా మీడియా మిత్రులు ఆయన వాళ్ళ సోదరుడే కాబట్టి ఆయన పేరు కూడా ఉంది, ఆయన కూడా చేసేసాడు అని చెప్పేసి మాట్లాడు. అయితే ఇక్కడ ఇంకా టీడీపీ జనసేన వాళ్ళు ఇంకో ఆరోపణ కూడా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే మేము పట్టుకోగలిగామో ఇది 10 పైసలు మాత్రమే, మిగతా 90 పైసలు వెనక నుంచి ఎక్కడి నుంచో మళ్ళీ మార్చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ ప్రజల దృష్టి, పోలీసుల దృష్టి, మీడియా దృష్టి మళ్లించడానికే ఇక్కడ ఏదో ఉన్నట్టుగా మాకేదో దొరికిపోయేలాగా యాక్ట్ చేస్తున్నారు, మా మీద ఏదో ఆర్గ్యుమెంట్ చేసి మమ్మల్ని కొట్టి అని చేస్తున్నారు. కానీ అసలు ఇంకా చేతులు మారుతున్నాయి. తెర వెనుక 90 పైసలు వెళ్ళిపోతుంది రూపాయికి, 10 పైసలు ఇక్కడ దొరుకుతుంది. ఆ 90 పైసలు పట్టుకోగలిగితే టీడీపీ జనసేనదే గెలుపు, దానికోసం వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అంటే ఇందాక ముందు మనం అనుకున్నట్టుగా ఓటర్లు కూడా ఎలా అయిపోయారంటే ఒక రూపాయి ధర దిగుతాడు, ఒక 10 రూపాయలు దిగుతాడు, ఒక 100-1000 రూపాయల ధర దిగుతాడు, అంతే కదా. ఆడికి అది నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది, ఏంటి ఆ సమస్యలు, మనకి సమస్యలు తీరుతాయా, ఎవడు వచ్చినా ఒకటే లేరా అంటాడు, అందరూ ఒకటేలాగా ఉన్నారా అని చెప్పి అందరూ అలాగే అంటాడు. అదే సార్, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని డబ్బులు తీసుకొని ఇట్లా ఓటేసి ఎవరు వచ్చినా మనకి ఎందులే అనుకునేలాగా కాకుండా మనుషులు అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజల్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నారు? ఇలా చేస్తారు. నాయకుడు అనేవాడు తనలాంటి నాయకులను తయారు చేయగలిగినప్పుడే నాయకుడు అవుతాడు. అలా కాకుండా బానిసలను తయారు చేస్తే ఎప్పుడు ఆ నాయకుడిలాగా ఉంటాడు, బానిసలాగా ఉంటాడు. అవ్వదంటారు అసలు? ఏమవుతుంది, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని నూరిపోసి ఎటువంటి కష్టంకైనా నిలబడేలాంటి ఒక నాయకుడిలాగా అందరూ పరిగెట్టి పారిపోతుంటే నాయకుడు అని ముందు నిలబడాలి. కానీ ఇప్పుడు నాయకులు ఎలాగ ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవంటారు ఎవరి దగ్గర కూడా. నాకు అంత అనిపించవు. అంటే ఇప్పుడు ఈ ఓటు వేసే వాళ్ళందరూ ఏదో నామమాత్రానికి ఓటు వేస్తున్నారే కానీ మనకి మీకు ఇవన్నీ కాదమ్మా. అసలు చాలా మంది చెప్పేది ఏంటంటే, నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, రోజు మాట్లాడుకుంటుంటాం, మురళి అని ఫ్రెండ్ ఉన్నాడు. తను ఎప్పుడు ఇట్లాగే నేను వాడు ఆర్గ్యూ చేసుకుంటే అబ్బా సరైన నాయకుడు ఉండాలంటాడు వాడు. సరైన మా మోదీలో, ఆయన కొంచెం మోదీ అభిమాని, మోదీ లాంటి సరైన నాయకుడు ఉంటే మొత్తం వ్యవస్థనే మార్చొచ్చు అంటాడు. నేనేమంటాను, మంద ఎక్కువైతే మజ్జిగ పలచండి రా బాబు. ఇంతమంది మీద 150 కోట్ల జనాభా మీద ఎవరు ఇది కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి ఎక్కడైనా ఏ వ్యవస్థలైనా మారాల్సింది ఫస్ట్ ప్రజలే. ఇప్పుడు అధికారి లంచం తిన్నాడు అంటున్నాం, అధికారి ఎవడమ్మా, మీ పక్కింటోడు కాదా? పలానా మంత్రి లంచం తిన్నాడు అని అంటున్నాం, ఆ మంత్రి ఎవడమ్మా, మీ ఎదురింటోడు కాదా? మనలో ఒకటే కదా. ఆయన ఊరికి మనమే హైప్ చేసి మంత్రి గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, మనమే చప్పట్లు కొట్టి రెస్పెక్ట్ ఇస్తారు సార్ అని అయిపోతున్నాం. అవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి, కాదనట్లేదు. ఇప్పుడు అదే కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్తారు, నేను వెళ్తాను, మీ బ్రదర్కి మంచి క్వాలిఫికేషన్ ఉంది, బాగా చదువుతాడు మా వాడికని అని చెప్పి, మేడం కొద్దిగా చూడండి అని చెప్పి ఏదో ఒకటి ఇస్తారు, అక్కడ అలవాటు చేసేది ఎవరు? ప్రజలే. ప్రజలే. నువ్వు ఆవిడ తీసుకుంటుంది ఎవరు? ప్రజల్లో ఒక ఆవిడే కదా. అప్పుడు వాడే ఒకవేళ నిజంగా మెరిట్ మీద ఇది ఒక వెర్షన్, ఇంకో వెర్షన్లో నిజంగా మీ మెరిట్ మీద మీ వాడికి వచ్చింది అనుకో, అప్పుడు నేనేమంటాను తెలుసా, మీరేం ఇవ్వకపోయినా మేడం వాళ్ళ బ్రదర్ కోసం ఎంతో లంచం ఇచ్చి ఉంటుంది, అందుకే వాడికి వచ్చిందిరా, మావాడు బాగా చదవలేదు, మావాడికి కదా. అక్కడ నింద వేస్తుంది కూడా ఈ ప్రజల్లో ఒకడే, లంచం ఇస్తుంది కూడా ప్రజల్లో ఒకడే, లంచం తీసుకుంటుంది ప్రజల్లో ఒకడే. అందుకు మారాల్సింది ఎవరు? ప్రజలే. రాంగ్ రూట్లో వెళ్ళేది ప్రజలే, ఫుట్పాత్ నుంచి బండి నడిపించేది ప్రజలే, సిగ్నల్ జంప్ చేసేది. దీనికి మళ్ళీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, పోలీసులు ఫైన్ వేసారా? ఫైన్ వేయరా? నీ భద్రత కోసం చెప్పినా కూడా నువ్వు వినకపోతే కొడితే మళ్ళీ కొట్టాడు, అదొక మళ్ళీ హ్యూమన్ రైట్స్ మళ్ళీ అదొక 2-3 డేస్ మీడియాలో మాట్లాడతారు. బట్టి మారాల్సిన ప్రజలు, అది వేరే సబ్జెక్ట్, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనకి తనివి తీరదు అనుకోండి, వేరే విషయం. సో ఓవరాల్గా చూస్తే ఎవరి వెర్షన్ ఎన్నికల టైంలో మేము దాచిపెట్టుకుని మేమేమో తాయిలాలు ఇచ్చుకుంటాం, చేసుకుంటాం, మా ఇష్టం, మీరెవరు చెప్పడానికి అని వీళ్ళు వెర్షను. అరే ఇంత టైంలో అసలు 50,000కి మించి ₹1 ఎక్కువ ఉన్న వాళ్ళకి దానికి సరైన రసీదు చూపించాలి కదా, మీరు చూపించకుండా ఎంత ఇలా చేస్తున్నారంటే మీరెవరు ఇలా మాట పెట్టడం, గొడవ రావడం. మొత్తానికి పోలీసులు కేసు ఫైల్ చేశారు అంటున్నారు చూసారు, అది మంచి పరిణామం నా అభిప్రాయం. ఇప్పటికైనా కొంత భయం ఏర్పడుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.